ముస్లింల సంక్షేమం కోసం టీడీపీ ఎంతో చేసిందని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ నేత గంటా నరహరి అన్నారు. రాజంపేటలోని సిటీ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న ఈద్గాలో జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో మైనార్టీలంతా టీడీపీకి అండగా నిలవాలని సందర్భంగా గంటా నరహరి కోరారు. రాజంపేటలో ఉండే ఈద్గాలను దత్తత తీసుకుని సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని ముస్లింలకు హామీ ఇచ్చారు. మన్నార్లో ఉన్న ఈద్గాలో రేపు 10 గంటలకు 10 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తారన్నారు. మొత్తం 50 ఈద్గాలను అభివృద్ధి చేసే బాధ్యతలు తాను తీసుకుంటున్నట్లు గంటా నరహరి ప్రకటించారు. రాజంపేటలో ఉన్న ఫెసిలిటీ ఏందో తెలుసా మీకు? ఒక్కసారి చెప్తున్నా, ఆలోచించండి. 2 ఎయిర్పోర్ట్ల దగ్గర, ఒక ఎయిర్పోర్టు 90 కిలోమీటర్లు, ఒక ఎయిర్పోర్ట్ 60 కిలోమీటర్లు. ఈరోజు రాజంపేట డెవలప్మెంట్ అనేది సున్నా. దీనికి ఖచ్చితంగా 100 ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకొస్తారు. రాజంపేటలో ముస్లిం సోదరులు అద్భుతంగా పనిచేస్తారు. వాళ్ళకి తప్పకుండా దీంట్లో ఒక 40-50 యూనిట్లు, మన హిందూ సోదరులు యూనిట్లు కావాలంటే వాళ్ళకి ఒక 50-40 యూనిట్లు పెట్టి 100 ఇండస్ట్రీస్ 10,000 మందికి ఉపాధి కలిగే పరిస్థితికి తీసుకొస్తాం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని. ఎందుకంటే ఈరోజు డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఈరోజు ముస్లిం సోదరులకు వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ ఆగిపోయాయి. రంజాన్ తోఫా దగ్గర నుంచి ఎత్తుకొని ఒక 5,000 రూపాయలు, మన ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చే పథకాలు కానీ, 3,000 రూపాయల పథకం కానీ, నెక్స్ట్ ముస్లిం సోదరులకు ఎక్కడెక్కడ పథకాలు ఆగిపోయాయి. ఈరోజు పెళ్లి కానుక ప్రోగ్రాం కానీ, ఈరోజు దుల్హన్ ప్రోగ్రాం కానీ ఆగిపోయాయి. మీరందరూ ఒప్పుకుంటే 50 ఈద్గాల్ని దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్నా. 50 ఈద్గాలకి అయ్యో ఖర్చు భరించడానికి రెడీగా ఉన్నా. ఈరోజు మొదటి ఈద్గాగా మన్నూరు, రాజంపేటలో ఉన్న మన్నూరుని 10 లక్షల రూపాయలు డొనేట్ చేసి రేపటి నుండే పనులు స్టార్ట్ చేయిస్తా. 50 ఈద్గాల్ని దత్తకు తీసుకొని రాజంపేటలో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి నన్నిగిన గెలిపిస్తే తప్పకుండా